మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ సంపూర్ణ విశ్వాస ప్రార్థన పండుగ ఈ కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ పూట కూడా సంఘం గురించినటువంటి కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. అదేమిటయ్యా అంటే, పరిశుద్ధ గ్రంథముల నుండి చదవండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చాలు, అందరూ ఒకసారి మీరు రెండు చేతులెత్తి గట్టిగా లేలు అని చెప్పండి. మరొకసారి చెప్పండి గట్టిగా. వినండి, ఇక్కడ ఓసారి పేతురు అనేటువంటి గొప్ప దైవజనుడు, ఆయన వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ వాక్యాన్ని వినడానికి 1000 మంది అక్కడికి వచ్చారు. ఆ 1000 మంది వాక్యాన్ని విన్నారు. వినిన అందరూ కూడా మారు మనసు పొందలేదు, బాప్తిసం తీసుకుందామని ముందుకు రాలేదు, మార్పు చెందలేదు. ఆ 1000 మందిలోన ఒక 3000 మందికి మాత్రమే ఆ వాక్యం యొక్క ఆ మాటలన్నీ కూడా గుచ్చుకున్నాయంట, హృదయానికి తాకాయి. ఈరోజు కూడా సంఘంలో చాలామంది వాక్యాలు వింటారు, కానీ వాక్యాన్ని విని వాక్యం ప్రకారం జీవిద్దామనే ఆలోచన అందరికీ ఉండదు. ఏదో ఈ చెవితో వినడం, ఈ చెవితో వదిలిపెట్టి వెళ్ళిపోవడం. కానీ ఆ దినంలోనంట అందరూ కూడా వాక్యం విన్నారు, కానీ అందులో 3000 మంది వాక్యం విని యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయనే నిజమైన దేవుడుగా భావించి విశ్వాసం ఉంచి ముందుకొచ్చారు. ముందుకొచ్చి ఆ సేవకునితో ఒక మాట అన్నారు. ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ వాక్యం మా హృదయానికి నొచ్చుకునుంది, మా హృదయంలో పొడవబడింది, మా జీవితాలకు సరిపోయే వాక్యాన్ని నువ్వు బోధించావు. అందుకే మేము మార్పు చెందాలనుకున్నాం, బాప్తిసం పొందాలనుకున్నాం, దేవుని నమ్ముకోవాలనుకున్నాం. ఎంతవరకు లోకం, ఎంతవరకు పాపం, ఎంతవరకు జీవితం, అందుకే మేము మార్పు చెందాలనుకున్నామని వారు ముందుకొచ్చారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగారు ఆ సేవకుని. ఆ సేవకుడు అంటాడు, మీరు ఈ మూర్ఖతరమైన ఈ లోకానికి మీరు వేరే రక్షణ పొందండి. ఇది ఒక మూర్ఖపు లోకం. ఈ లోకముల నుంచి వేరుగా మీరు మారి మార్పు చెందండి, రక్షణ పొందండి, బాప్తిసం పొందండి అన్నారు. వెంటనే వాళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకోవడానికి ముందుకొచ్చారు. బాప్తిసం తీసుకోవడానికి ముందుకొచ్చి ఆ బాప్తిసము పొందారు. ఏమండి? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పొందుకున్న తర్వాత వారు ఏం చేస్తున్నారంటే, అక్కడ అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అనే మాట మనం చదివాం. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వీరు, మారు మనసు పొందిన వీరు ఎక్కడ చేర్చబడ్డారు తెలుసా? సంఘములో చేర్చబడ్డారు. హల్లెలూయా చెప్పండి. ఎక్కడ చేర్చబడ్డారు? సంఘములో. ఒకప్పుడు లోకములో ఉన్నారు, ఇప్పుడు బాప్తిసం తీసుకొని ఎక్కడికి వచ్చారు? సంఘములోనికి వచ్చారు. ఒకప్పుడు పాపములోనో శాపములో లోకములో బ్రతికారు. ఆ శాపాన్ని పాపాన్ని ఏమండి విడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చారు? సంఘంలోనికి వచ్చారు. సంఘంలోనికి వచ్చి ఇప్పుడు సంఘములు ఏం చేస్తున్నారు? అపోస్తుల బోధ వింటున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, రొట్టె విరుస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థనతో పాటు వీటితో పాటు ఏం చేస్తున్నారు తెలుసా? సహవాసం చేస్తూ ఉన్నారు. ఈరోజు అంశం పేరేమిటంటే సంఘముతో సహవాసము. చెప్పండి. ఎవరితో సహవాసం అంటే వీరికి? సంఘముతో సహవాసం. ఒకప్పుడు సంఘంతో సహవాసం లేదు. ఒకప్పుడు లోకంతో సహవాసం చేశారు, ఒకప్పుడు పాపంతో సహవాసం చేశారు, ఒకప్పుడు పనికిరాని వారితో సహవాసం చేశారు. కానీ ఎప్పుడైతే వారు మారిపోయారో, వారి జీవితాన్ని మార్చుకున్నారో, బాప్తిసం తీసుకున్నారో, ఇప్పుడు ఎవరితో సహవాసం చేయడానికి వచ్చారు? సంఘంతో సహవాసం చేయడానికి వచ్చారు. ఈరోజు చాలామంది చెడిపోవడానికి గల కారణం ఏమిటి? వారి జీవితాలు నాశనం చేసుకోవడానికి గల కారణం ఏమిటి? చాలామంది దుఃఖక్రాంతులుగా మిగిలిపోవడానికి గల కారణాలు ఏమిటి? కొంతమందికి ఏమండి
వారి జీవితాన్ని వారే సర్వనాశనం చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే సంఘంతో సహవాసం లేదు. ఎవరితో సహవాసం చేస్తారో తెలుసా? కొంతమంది చదవండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనం. ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, తుంటర్ల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. చూడండి, కొంతమందికి ఎవరితో సహవాసం ఉంటుందంటే సంఘంతో సహవాసం ఉండదు. మరి ఎవరితో సహవాసం ఉంటుందంటే తుంటర్లతో సహవాసం. ఎవరితోనంట చెప్పండి, ఎవరితోనంట? తుంటర్లు. ఎవరు తుంటర్లు అంటే? తుంటర్లు అంటే పనికిరాని బ్యాచ్ ఉంటుంది కదా లోకంలో. ఏ పని పాట లేకుండా, దేవుడు లేకుండా, దేవుడు లేడు, ఎవరు లేరు, వారికి తుంటర్లు. వారితో సహవాసం చేస్తారు కొంతమంది. ఇంకా కొంతమంది ఎవరితో సహవాసం చేస్తారు? అక్కడే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 1వ వచనం. దుర్జనులను చూచి మస్తరపడుకుము, వారి సహవాసం కోరకుము అంటాడు. వీళ్ళు ఎవరు సహవాసం చేస్తారు? ఇంకొంతమంది దుర్జనుల సహవాసం. ఒకరేమో తుంటరుల సహవాసం, ఇంకొకరేమో దుర్జనులు, దుష్టత్వంతో బ్రతికేవారు, దేవుని భయభక్తి లేకుండా బ్రతికేవారు, వారితో సహవాసం చేస్తుంటారండి కొంతమంది. ఇంకొంతమంది ఎవరితో? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండకుము. ఎందుకు ఈ మాటలు అంటాడు సొలొమోను అంటే, మూడవదిగా ఎవరితో సహవాసం చేస్తారంటే ఇంకొంతమంది కోపచిత్తులతో. ఎవరితోనంట? ఎవరు కోపచిత్తులు? ప్రతిదానికి కోపం, ప్రతిదానికి కోపపడుతుంటారు. ఈ కోపంతో సహవాసం చేసేవాళ్ళు కూడా వారి అలవాట్లే. కోపంతో సహవాసం చేసేవారికి ఏమొస్తుంది? వారి సహవాసాన్ని బట్టి వారికి కూడా కోపాలు వస్తాయి. ఇప్పుడు కోపంతో సహవాసం చేసేవాడిని కోపం రేపుతాడు, అంతే కదా. కొంతమంది ఏమో తుంటులు సహవాసం చేస్తారు, కొంతమంది దుర్జనులు సహవాసం చేస్తారు, కొంతమంది కోపచిత్తాలతో సహవాసం చేస్తుంటారు. ఇంకొంతమంది ఎవరితో సహవాసం చేస్తుంటారు? అక్కడే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడుగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. ఈరోజు చూడండి, ఈరోజు ఎందుకు చెడిపోతున్నారు కొంతమంది? ఎందుకు జీవితాలు పాడైపోతున్నాయి కొంతమంది జీవితాలు? ఎందుకు వారు సర్వనాశనం అయిపోతున్నారు కొన్ని కుటుంబాలు అంటే, ఎవరు సహవాసం చేసి? మూర్ఖులు సహవాసం చేసి. ఎవరు సహవాసం చేసి? కోపచిత్తులతో సహవాసం చేసి. ఎవరు సహవాసం చేసి అంటే దుర్జనులు సహవాసం చేసి. ఎవరితో సహవాసం చేసి చెడిపోతున్నారంటే తుంట్రలతో సహవాసం చేసి. చూడండి, 4 రకాల బ్యాచ్లు ఉన్నాయి. ఒక బ్యాచ్ ఏమిటమ్మా చెప్పండి? ఒకరు బ్యాచ్ ఏమిటి? తుంటర్లు. ఇంకొక బ్యాచ్ దుర్జనులు. ఇంకొక బ్యాచ్ కోపచిత్తులు. ఇంకో బ్యాచ్ మూర్ఖులు. ఈ 4 రకాల బ్యాచ్లతో ఎవరైతే సహవాసం చేస్తారో వారు ఏమైపోతారు? బాగుపడే ఆలోచనలు వారికి ఉండవు. బాగుపడదామన్న ఆలోచన వారికి ఉండదు. ఎందుకు తెలుసా? వారు చేస్తున్న సహవాసమే వారి జీవితాన్ని పాడు చేస్తుంది. కానీ ఎవరితో మనం సహవాసం చేయాలంటే ఈ కోపచిత్తులతో కాదు, మూర్ఖులతో కాదు, తుండ్రలతో కాదు, దుర్జనులతో కాదు. ఎవరితో సహవాసం చేయాలి? సంఘంతో సహవాసం చేయాలి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. వారందరూ కూడా ఆ దినాల్లో 3000 మంది ఒకప్పుడు కోపచిత్తులతో సహవాసం చేసి చెడిపోయారు, మూర్ఖులతో సహవాసం చేసి చెడిపోయారు. ఏమండి? తుంట్రలతో సహవాసం చేసి చెడిపోయారు, దుర్జనులతో సహవాసం చేసి చెడిపోయారు. అందుకే పేతురు గారు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వారి హృదయానికి నాటుకునేటట్లుగా బోధించాడో వెంటనే వారందరూ ఏం చేయడానికి ముందుకు వచ్చారు తెలుసా? అయ్యా, మాకు ఈ లోకంతో సహవాసం వద్దు, పనికిరాని వాళ్ళతో మాకు సహవాసం వద్దు. ఇక నుంచి వారిని నమ్మి వారితో సహవాసం చేసి మేము చెడిపోయాం, వారితో సహవాసం చేసి మా జీవితాలు మేము ఇంతకే నాశనం చేసుకున్నాం. అందుకే వారితో మాకు సహవాసం అవసరంలే. ఇప్పుడు ఎవరితో సహవాసం చేయడానికి వచ్చామో తెలుసా? సంఘంతో సహవాసం చేయడానికి వచ్చాము. హల్లెలూయా. ఈ సంఘములో ఎవరున్నారు? దేవుడు. ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. అందుకే అపోస్తలుల బోధలో వింటున్నారు. ఏమండి? సహవాసం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దినము తప్పకుండా దేవాలయంలో వారు తప్పుకోకుండా
కూడుకుంటున్న వారికి ఎన్ని పనులున్నా పాటలున్నా ఎన్ని అవసరతలున్నా కూడా అనుదినము వారు దేవుని మందిరంలో కూడుకొని దేవుని ఆరాధించేవారంట. మరలా తుండ్రుల సహవాసం దగ్గరికి వెళ్ళకూడదు, మళ్ళా మురుకుల సహవాసం చేయడానికి వెళ్ళకూడదు, మరలా కోపచిత్తులతో సహవాసం చేయడానికి వెళ్ళకూడదు. అందుకే ఈరోజు కొంతమంది జీవితాలు పతనమైపోతున్నాయి, పాడైపోతున్నాయి. మరి సంఘంతో సహవాసం చేసిన వాడు ఎవరైనా చెడిపోయినట్టుందా? ఎక్కడ లేదండి. నువ్వు చెడిపోతే సంఘానికి దూరం అయిపోయి, దేవునికి దూరం అయిపోయి, పనికిరాని వాడితో సహవాసం చేసి చెడిపోయిన వారు ఉన్నారు. కానీ సంఘంతో సహవాసం చేసిన వారు ఇంతవరకు ఏ వ్యక్తి చెడిపోయినట్లుగా చరిత్రలు రాయబడలేదు, రాయలేదు. హల్లెలూయా. మరి అయితే ఇప్పుడు వారు ఎవరితో సహవాసం చేయడానికి ముందుకు వచ్చారు? 3000 మంది సంఘంతో సహవాసం చేయడానికి వచ్చారు. ఇప్పుడు మనం కూడా ఒకప్పుడు బాప్తిసం తీసుకొని ఏమండి ప్రభువును నమ్ముకొని దేవుని ఆరాధించడానికి లోకమొద్దు, ఈ పాపమొద్దు, ఈ యొక్క సహవాసం వద్దు, ఈ కోపచిత్తులొద్దు, మూర్ఖులొద్దు, వీళ్ళందరికీ మేము దూరంగా ఉండాలని, దేవునికి దగ్గరగా ఉండాలని మనం ఇప్పుడు సంఘంతో దేవుని దగ్గర సహవాసం చేయడానికి మనం వచ్చాం. అయితే ఈ సహవాసంలో ఒకసారి మనం ఆలోచన చేయండి. ఒకవేళ నీవు సంఘంతో సహవాసం చేస్తున్నావా, లేకపోతే పనికిరాని వాడితో సహవాసం చేస్తున్నావా, మూర్ఖులతో సహవాసం చేస్తున్నావా, తుంటులతో సహవాసం చేస్తున్నావా? ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. సంఘంతో సహవాసం చేస్తే మాకేం కలుగుతుంది అని మీరు అనొచ్చు. ఈరోజు చాలామందికి సంఘంతో సహవాసం చేస్తే ఎలాంటి దీవెనలు వస్తాయి కొంతమందికి తెలియదు. ఎప్పుడు సహవాసం చేయాలి సంఘంతో? సంవత్సరానికి ఒకసారా, లేదా క్రిస్మస్ పండుగ ఒకసారేనా, లేదా గుడ్ ఫ్రైడే పండుగ వచ్చినప్పుడేనా? కొంతమంది విచిత్రంగా ఉంటారు కదా, పండుగకు వచ్చిన వాళ్ళు సంఘానికి మరలా పండుగకే వస్తారు. అప్పుడు బట్టలు వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని, సెంట్లు కొట్టుకొని, మంచిగా చేసుకొని వస్తారు. ఏం ప్రయోజనం? కానీ ఇది కాదు. ఈ సంఘంతో ఎప్పుడెప్పుడు సహవాసం చేయాలి చెప్పండి? ఎప్పుడెప్పుడు? ప్రతి దినము కూడా సంఘంతో సహవాసం చేయాలి. సంఘంతో సహవాసం చేస్తే ఎలాంటి దీవెనలు కలుగుతాయో మొదటి మాట యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసినడలా మీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. సహవాసం, సంఘంతో ఎవరైతే సహవాసం చేస్తారో మొదటిగా వాళ్ళు ఎట్లా దీవింపబడతారంటే మీకు ప్రతి విషయంలో మేలు పొందుకుంటారంట. ఏం పొందుకుంటారు? సంఘంతో సహవాసం చేస్తే మీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఏం కలుగుతుందండి? ఏంటి మేలు? ఎలాంటి మేలు కలుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, కానీ సంఘంతో మీరు సహవాసం చేస్తే, సంఘంతో మనం సహవాసం చేయగలిగితే ఇక్కడ దేవుడు మన గ్రహింపలేని గొప్ప గొప్ప మేలులు దాచి ఉంచాడంట. అవి కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కాని మేలులు ఉన్నాయి సంఘములో. అందుకే ఈ మేలులు పొందుకోవడానికే సంఘంతో మనం సహవాసం చేయాలి. చాలామంది కోరుకుంటారు, అయ్యా మా కొరకు పలానా విషయంలో మాకు పలానా మేలు జరగలేదు, ప్రార్థన చేయండి, దేవుడు మా జీవితంలో మేలు చేసేటట్లా ప్రార్థన చేయండి అంటుంటారు. ఎన్నెండ్లైంది నువ్వు దేవుని నమ్ముకోనంటే? పలానా ఎన్ని సంవత్సరాలు అయింది. మరి బాప్తిసం తీసుకున్నావంటే తీసుకున్నాను, రక్షింపడ్డావంటే రక్షింపడ్డాను అని అన్నీ చెప్తుంటారు. కానీ ఏమంటారు ఆఖరికి? దేవుడు మా జీవితంలో ఏ మేలు నాకు అనిపిస్తుంది. అట్లాంటి ప్రార్థన కోరుకునే వాళ్ళందరి గురించి నేను చెప్పే మాట ఏమిటంటే, నువ్వు అసలు ఆ మాట నీ హృదయానికి వస్తుందంటే, నీ ఆలోచనలు వస్తున్నాయంటే నువ్వు ముందు దేవునితో కనెక్ట్ సరిగా లేవని, సహవాసంగా లేవు గనుకనే. అందుకే నీకు రావాల్సిన మేలులన్నీ కూడా నీ తల మీద వరకు వస్తున్నాయి, కానీ నీవు చేసే సహవాసాన్ని బట్టి మరలా అవి నీ దగ్గర నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయి. అందుకే సహవాసంతో సంఘంతో కరెక్ట్గా సహవాసం చేసిన వారికే మేలులు కలుగుతాయి. బైబిల్లో మీరు ఎక్కడైనా ఈ సంఘటన చూడండి. దేవాలయంలో ఉండే ప్రతి ఒక్కరికి దేవుడు ఆ దినాలు మేలు చేశాడు లేదా? ఎవరికి చేశాడు? సంఘంతో, దేవునితో ఎవరైతే సహవాసం కలిగి ఉన్నారో ఆ సహవాసం చేసిన వారి పట్ల, వారి జీవితంలోనే, అలాంటి వారి జీవితంలోనే దేవుడు మేలులు చేశాడు. కానీ పనికిరాని వారితో సహవాసం చేసే వారి జీవితంలో మేలులు చేయలేదు. బైబిల్లో చాలామంది కూడా సంఘానికి వచ్చి సహవాసం చేసి
అనేక రకరకాల మేలులు పొందుకున్న వాళ్ళు ఉన్నారు బైబిల్లో. అందరి గురించి చెప్పడానికి ఇప్పుడు అంత సమయం లేదు, కానీ కొంతమంది గురించి చెప్పి నేను ముందుకెళ్ళి ముగిస్తాను. ఓసారి దేవాలయంలో యేసుక్రీస్తు వారు లేఖనాన్ని పట్టుకొని, పరిశుద్ధ గ్రంథం పట్టుకొని బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉంటే ఆ సంఘానికి ఒక స్త్రీ వచ్చింది. ఎవరామె చెప్పండి, ఎవరామె? 18 ఏండ్ల నుంచి దయ్యం పట్టిన స్త్రీ. ఎన్నేండ్ల నుంచి అండి? ఎన్నేండ్ల నుంచి పట్టింది ఆమెకు దయ్యము? 18 ఏండ్లంట, 18 సంవత్సరాలంట. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, సంవత్సరం కాదు, 6 నెలలు కాదు. ఆమెకు పట్టిన దయ్యము పట్టిన దినం మొదలుకొని 18 ఏండ్ల నుంచి పీడిస్తుంది. ఒకప్పుడు చక్కగా ఉంది, ఒకప్పుడు చక్కగా నిలబడేది, ఒకప్పుడు చక్కగా పని చేసుకునేది, చక్కగా దేవుని స్తుతించేది, చక్కగా దేవుని ఆరాధించేది. ఎప్పుడైతే ఆమెకు దయ్యం పట్టిందో, దయ్యం ఆమెలోకి ప్రవేశించిందో, వెంటనే అప్పటి నుంచి ఆమెకి ఏమైపోయింది తెలుసా? స్ట్రైట్గా ఉన్న నడుము వంగిపోయిందంట. ఏమైపోయింది? చదవండి, లూకా సువార్త 13వ అధ్యాయము 10 నుంచి చదవండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము ఏమైందంట? ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడుకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహింపరచెను. గట్టిగా హల్లెలూయా. చూడండి, ఆమె సమాజ మందిరానికి, సంఘానికి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆమె ప్రతాపం చూపించుకోవడానికి రాలే. చూడండి, నేను చక్కగా పాటలు పాడతానని 10 మందిలో మంచి పేరు తెచ్చుకుందామని రాలే. లేకపోతే ఇంకోటి ఆమె ఏది చూపించుకుందాం, తన ఘనత చూసుకోవడానికి రాలే. ఏం చేయడానికి వచ్చింది తెలుసా? సంఘానికి సహవాసం చేయడానికి వచ్చింది, దేవుని వాక్యం వినడానికి వచ్చింది, ప్రార్థన చేయడానికి వచ్చింది, ఆరాధించడానికి వచ్చింది. ఆమెకు వచ్చినటువంటి ఆమె ఎట్లొచ్చింది? వచ్చేటప్పుడు, ఇంటి నుంచి వచ్చేటప్పుడు నడుము వంగిపోయిన స్థితిలో నుంచి వచ్చింది. కానీ అందరూ అనుకున్నారు ఈమె నడుము వంగిపోయింది అని. కొంతమంది నడుము వంగిపోయిన వాళ్ళని ఏమంటాం? ఏమంటాం చెప్పండి? నడుము వంగిపోయిన వాళ్ళు ఏమంటామో? గూనోళ్ళు అంటామానమా? చూడండి, నన్ను చూడండి, అందరు చూడండి. గూనోళ్ళు అంటామానమా? అంటాం. అంటే ఆ దినాల్లో కూడా ఒకళ్ళు ఆ పేర్లు పెట్టింటారేమో, అవన్నీ కూడా రాయబడలేదు. ఈమె గూనిది అని అంటారు. అది మాత్రమే తెలుసు కానీ చాలామందికి. కానీ ఆమెలో ఉండే దయ్యాలు పట్టాయని, దయ్యాలు ఆమెలో ఉన్నాయని చాలామందికి తెలియదు. కానీ ఎప్పుడైతే సంఘానికి సవాసం చేయడానికి వచ్చిందో, యేసుప్రభు వారు వాక్యం చెప్పుకుంటూనే వాక్యాన్ని బోధిస్తున్నప్పుడే ఆమె వచ్చి అలా కూర్చోడానికి రాగలిగితే వెంటనే ఆమెను చూసి అంటాడు, అమ్మా అని పిలిచాడు. అమ్మా రా, నా దగ్గరికి రా అన్నాడు, పిలిచాడు. వెంటనే ఆమె నడుము వంగిపోయిన నడుముతో అలాగే వంగుకుంటూ నడుచుకుంటూ వచ్చింది. కానీ ఎప్పుడే కానీ చూడండి, సమాజం అంటే సంఘములో ఎప్పుడే కానీ దేవుడు మనకు కనబడుకోకుండా క్రియలు చేస్తారు కొన్నిసార్లు. ఎవరి బాధలతో వస్తారో, ఎవరి కష్టాలతో వస్తారో, ఎవరి ఇబ్బందులతో వస్తారో, ఎవరి పాపంతో వస్తున్నారో, ఎవరు ఎట్లాగా వస్తున్నారో దేవుడు ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని చూస్తాడు. చూసిన ప్రతి వ్యక్తిని డబ్బున్నోళ్ళని మాత్రమే పిలిచి నేను దీవిస్తాను అనడు. బాగా కానుకలు ఇచ్చేవాళ్ళని చూసి ఇంక నిన్ను దీవిస్తాను అనడు. ఎవరిని చూస్తాడంటే, ఎవరైతే బలహీనతతో ఉండి దేవుని సంఘానికి వస్తారో వారిని చూసి ఏం చేస్తాడంటే, వారి జీవితంలో తప్పకుండా వారు కోరుకున్న ఆశలన్నీ, వారు కోరుకున్న మేలులన్నీ కూడా దేవుడు వారి జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు అనుకుంటున్నారేమో ఏదో వస్తున్నారు పోతున్నారు, ఇన్నేళ్ళ నుంచి వస్తున్నారు, ఏ మేలులు పొందుకుంటున్నారంటే ఏం చెప్తున్నారు కొంతమంది? ఏ మేలులు పొందుకోలేమంటున్నారు. నిజంగా మన సంఘంలో వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క మేలులు పొందుకునే ఉన్నారు. అలాంటి గొప్ప కార్యాలు ప్రభు జరిగించాడు సంఘములో. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈ స్త్రీ కూడా
దయ్యం బట్టిన ఆమె 18 ఏళ్ళ నుంచి బాధపడుతూ సంఘానికి రాగానే వెంటనే ఆమెను పిలిచి ఏమన్నాడు తెలుసా? అమ్మా అని పిలిచి ఆమె మీద వంగిపోయిన నడుం మీద ఏముంచాడు? చేతులుంచి వెంటనే ప్రార్థన చేసిన వెంటనే ఏమైపోయింది? మరలా చక్కగా నిలబడింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా అందరూ గట్టిగా హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏమనుకున్నట్టే తెలుసామే, నా జీవితం ఇంతే, నన్ను ఎవరు బాగు చేయలేరు, ఈ నడుం వంగిపోయిన నడుంతోనే నేను చచ్చిపోతానేమో, నేను ఇట్లాగే ఉంటానేమో, నేను ఇట్లాగే బాధపడతానేమో, ఈ నొప్పులతోనే బాధపడతానేమో అనుకుంటూ వచ్చింది. కానీ ఆమె గ్రహించిందా నేను బాగుపడతానని? అనుకోలేదు. యేసు ప్రభు నిలబడి వాక్యం బోధించినప్పుడే కాదు ఆమె సంఘానికి వెళ్ళింది, యేసు ప్రభు లేనప్పుడు కూడా వెళ్ళింది సంఘానికి. ఆమెకుండే ఒక అలవాటు. ఈరోజు మనం ఏం చేస్తామంటే ఏదైనా మేలు చేస్తే సంఘానికి వస్తాం, మేలు చేయకపోతే మరల లోకంలో. ఆమె చూడండి, ఒకవేళ అప్పటికే డాక్టర్ చుట్టూ ఎంతమంది డాక్టర్లు తిరిగిందో, ఎన్ని హాస్పిటల్ తిరిగిందో, ఎన్ని మందులు మింగినా తగ్గేది కదా వ్యాధి. ఆమెలో ఎవరున్నారు? దయ్యాలు ఉన్నాయి. ఈరోజు చాలా మందిలో కూడా దయ్యాలు ఉన్నాయండి. ఎట్లాంటి దయ్యాలు తెలుసు? చాలామంది ఎంత చెప్పినా మాట వినని దయ్యాలు ఉంటాయి కొంతమందికి. ఎన్నిసార్లని చెప్పు మాటినవు, అదే ఒక దయ్యం. ఇంకొంతమందికి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే ఒక దయ్యాలు. ఇంకొంతమంది కొన్ని రకరకాల దయ్యాలు. కొంతమందికి బూతులు మాట్లాడే దయ్యాలు బట్టి ఉంటాయి, కొంతమందికి ఎప్పుడు ధనాపిశాచి బట్టి ఉంటుంది, డబ్బు. ఇంకొంతమందికి ఎట్లా దయ్యాలు బట్టి ఉంటాయి, కొంతమందికి అందం మీద దయ్యాలు, ఇంకొంతమందికి బట్టల మీద దయ్యాలు, కొంతమందికి వెండి బంగారం మీద దయ్యాలు, ఇంకొంతమందికి ఏం తిందమో, ఏం త్రాగుదమో, ఏం ధరించుకుందామో అని పట్టిన దయ్యాలు ఉన్నాయి. ఇట్లాంటి దయ్యాలు పట్టిన వాళ్ళు మనం కూడా ఉన్నాము ఆ పట్టికలో. ఇప్పుడు ఆ దయ్యాలు పట్టినందుకే నీకు ఇంకా మేలులు జరగట్లేదంట. నీవు ఎప్పుడైతే దయ్యం నీలో పట్టిన దయ్యాన్ని వదిలించుకుంటావో వెంటనే నువ్వు అద్భుతం చూచుదువుగాక. నీళ్ళకు మేలు జరగాలంటే ముందు నీలో ఏం పోవాలి? ఏం దయ్యం పోవాలి? ధనాపేక్షణ దయ్యం పోవాలి, నిర్లక్ష్యమైన దయ్యం పోవాలి, బూతు మాటలు మాట్లాడే దయ్యం పోవాలి, ఇంకా నీలో అందచందాల మీద ఆశ పెట్టుకున్నావే ఆ దయ్యం పోవాలి. ఆ దయ్యాలు పోతే కానీ నీ జీవితంలో ఏం జరగదు? మేలు జరగదు. అందుకే ఇప్పుడు ఇక్కడ ఈ స్త్రీ తను అనుకోలేదు, 18 ఏళ్ళ నుంచి నన్ను ఇట్లనేమో, నా జీవితం ఎంతనేమో, నా బద్దరు అనుకుంటారు. మాకేం జరగవే, ఈ 2025 సంవత్సరం అంతా ఏం జరగలేదు, ప్రార్థన చేసాము, దేవుని మందిరానికి వెళ్ళాము, ఎన్ని చేసినా మా జీవితంలో మేలు జరగలేదే అంటే మేలు జరగకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? దేవునిలో తప్పు లేదు, తప్పంత ఎవరిలో ఉంది? నీలో. ఎందుకు అంటే నువ్వు చేసే సహవాసం ఎక్కడా? ఎవరితో సహవాసం చేయక నీ మేలులు పొందుకోలేకపోతున్నావు తెలుసా? సంఘముతో సహవాసం చేయలేక నీ జీవితంలో మేలు జరగట్లేదు. తుంటలు సహవాసం చేస్తున్నావు, ఇంకా మూర్ఖుల సహవాసం చేస్తున్నావు, ఇంకా కోప చిత్తులతో సహవాసం చేస్తున్నావు, ఇంకా బైబిల్లో రాయబడింది మాంసం తినేవారితో సహవాసం చేయొద్దని కూడా రాయబడింది. అధిక మాంసం తింటారు కొంతమంది, మాంసం లేదే కొంతమందికి ముద్ద దిగదు. ఇంకా ఆదివారం అంటే ఏదో లేనుకోండి, ఏదో ఒక అర కేజీ తెచ్చుకొని తినొచ్చు మామూలుగా. కొంతమంది మాంసం లేనిదే కొంతమంది ముద్ద దిగదు. నిజంగా చెప్పాలంటే మాంసం తినేవాళ్ళతో సహవాసం చేయండి అండి, ఏం నేర్పిస్తాడు? రే కట్టుకోలు గిర్రకు వేంటి ఎముకలు కండ బలే ఉంది అంటాడు, అంతేగాని దేవుని వాక్యం బోధిస్తాడు నీకు? వాడితో సహవాసం చేసి అదే బుద్ధి నేర్పుతాడు. కోప చిత్తంతో సహవాసం చేయండి, నన్ను వాళ్ళ మీద ఇట్లా కోపపడితేని, ఇట్లా వాళ్ళు ఇట్టంటిని, వీళ్ళు ఇట్లా అన్నాను అని చెప్పి అదే బుద్ధిలో నీకు నేర్పుతాడు. కానీ దేవుని మాటల గురించి ఏమో నేర్పుతాడా? తుంటులు సహవాసం చేయండి, వాళ్ళు ఏమి నేర్పుతారు నీకు? నన్ను 10 మందిని మోసం చేశాను, నువ్వు కూడా 10 మందిని, నేను వాళ్ళు ఇట్లా అన్నాను, నువ్వు కూడా వాళ్ళని ఇట్లాను, ఇది నేర్పుతాడు. అందుకే అట్లాంటి వాళ్ళతో సహవాసం చేయొద్దండి. ఎవరితో సహవాసం చేయాలి? సంఘంతో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది? మనకి మేలులు కలుగుతుంది. హల్లెలూయా. ఈ నడుము వంగిపోయిన స్త్రీ వచ్చిందండి. వచ్చిన వెంటనే ఆమెకి యేసు ప్రభు వెంటనే ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఈమెకు కావాల్సింది డబ్బు కాదు, ఈమెకు కావాల్సింది అందచందం కాదు, ఈమెకు కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు. ఇప్పుడు కావాల్సింది ఏం కావాలి? ఆమెకి ఏం మేలు కావాలి?
చక్కగా నిలబడే మేలు. ఏంటి చక్కగా నడుము వంగిపోయింది. నడుము వంగిపోయిన వాళ్ళు సరిగ్గా పని చేసుకుంటారు ఇంట్లో? నడుము వంగిపోయిన వాళ్ళు చక్కగా పండుకుంటారు ఇంట్లో? నడుము వంగిపోయిన వాళ్ళు సరిగ్గా కూర్చోలేరు, సరిగ్గా నిలబడలేరు, కూర్చోలేరు, నిలబడలేరు, ఏదో ఒక బాధ. నడుము వంగిపోయిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే వారి బాధ వారికే తెలుసు. నేను అంటాను, ఈరోజు నడుము వంగిపోయినటువంటి స్థితి. అందుకనే ఎప్పుడే కానీ మనిషికి కాలు వంగిపోవచ్చు, చెయ్యి వంగిపోవచ్చు, కానీ నడుము ఎప్పుడు వంగిపోకూడదు. ఎందుకో తెలుసా? ఈ నడుము దేనికి సాదృశ్యం తెలుసా? ప్రార్థనకు సాదృశ్యం. హల్లెలూయా! ఈ ప్రార్థన అనుభవంలో మనం ఉండాలి. కొంతమంది సంఘానికి వచ్చి ప్రార్థన చేయరు, సంఘంతో సహవాసం చేయరు, సంఘములో అనుదినం ప్రతినిత్యం ఉండడానికి ఇష్టపడరు. ఈ స్త్రీ తను ఇంక నేను బాగుపడినేమో అని కలవరంతో వచ్చింది. ఆమె జీవితంలో ఏం జరిగింది తెలుసా? గ్రహింపలేని గొప్ప మేలు దేవుడు ఆమె జీవితంలో జరిగించాడు. వంగిపోయిన నడుముతో వచ్చింది సంఘానికి. సవాసం చేసిన వెంటనే దేవుడు ఏం మేలు చేశాడు? వంగిపోయిన నడుమును చక్కగా నిలబెట్టి మరలా సంతోషం తిండికి పంపించాడు. ఇదే గొప్ప మేలు. హల్లెలూయా! ఈరోజు మీరు కోరుకుంటున్నారేమో, అయ్యా మా జీవితంలో ఈ మేలులు జరగాలి. ఈ 2025 సంవత్సరాలు ఏం మేలులు జరగలేదు, ఇప్పుడైనా ఏదైనా మేలు జరుగుతుందో అని ఎదురు చూస్తున్నారేమో. కానీ మేలులు జరగాలంటే ముందు ఎవరు సహవాసం చేయాలి? మీరు ఎవరితో? సంఘంతో సహవాసం చేయండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడు. ఇంకొక వ్యక్తి కూడా యేసుక్రీస్తు గురించి ఇంకొక వ్యక్తి గురించి కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఎవరో వ్యక్తి అంటే ఈయన కూడా రోగంతో సంఘానికి వచ్చాడు. ఏ రోగం వచ్చింది ఆయనకంటే ఊచ చేయగలిగిన వాడు. ఏ చెయ్యి? ఊచ చెయ్యి అంటే చెయ్యి ఇట్లా సత్యవచనాలు ఇట్లా కదా, ఇట్లే వచ్చాడు. ఒక చెయ్యి బాగుంది, కాళ్ళు బాగున్నాయి, కానీ చెయ్యి మాత్రం ఒక చెయ్యి లేదు. ఈ చేతి ఇట్లా వచ్చాడు, మందిరానికి వచ్చాడు. ఆ సంఘానికి రాగానే యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నాడు. రాగానే వెంటనే ఆ వ్యక్తిని వచ్చాడండి, వచ్చి కూర్చున్నాడు. అందరిలో కూర్చున్న వ్యక్తిని చూశాడు. అందుకని యేసుక్రీస్తు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సంఘములో ఉన్నా. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ నేనున్నా. రండి, మీరు ప్రయాసపడి భారం మోసుకున్నారు. అది రోగాలనే భారం, అప్పులనే భారం, ఆర్థిక ఇబ్బందులనే భారం, సమస్యలనే భారం, నిందలనే భారం, కన్నీళ్ళనే భారం, ఏ భారం మీరు మోసుకున్నారో నా యొద్దకు రండి. వచ్చిన మిమ్మల్ని ఒట్టి చేతులతో ఇంటికి పంపాను అని చెప్పి ఈ ఊచ చేయగలిగిన వాడు వచ్చాడండి. చేయలేకుండా వచ్చాడు. ఎన్నింటి నుంచి ఆ చేయి పడిపోయింది తెలియదు. మొత్తానికి వచ్చి కూర్చున్నాడు. సంఘంలో కూర్చుంటే యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధిస్తూ ఆ ఊచ చేయగలిగిన వాడిని చూశాడు. చూసిన వెంటనే దేవుడు అనుకున్నాడు, అసలు ఈ వ్యక్తికి ఏం కావాలో తెలుసా? ఊచ చేయగలిగిన వాడు కదా, ఈ చేయి బాగుంటే పని చేసుకుంటాడని గ్రహించి వెంటనే వ్యక్తిని చూసి అంటాడు, నువ్వు లేచి నిలబడు అన్నాడు. వెంటనే లేచి నిలబడ్డాడు. నిలబడిన వెంటనే ఏమండి, నీ చేయి జాపమన్నాడు. ఏం జాపమన్నాడు? చేయి జాపమన్నాడు. చెయ్యి ఎట్లా జాపుతాడు? ఈ చెయ్యి ఉన్నది ఎట్లా జాపుతాడు? ఇప్పుడు ఇట్లుంది చెయ్యి, ఈ చెయ్యి పడిపోయింది, ఈ చెయ్యి ఎట్లా జాపుతాడు? కానీ యేసుప్రభుకి ఏముందో తెలుసా? ఆయన నోటి మాటకి శక్తి ఉంది, ఆయన వాక్యానికి శక్తి ఉంది. ఒక్క మాట చాలైన, ఒక్క మాట అంటే బాగుపడతారు. వెంటనే ఏమంటాడు తెలుసా? నీ చేయి జాపమన్నాడు. ఈ వెంటనే వ్యక్తి ఈ చేయి పడిపోయిన వ్యక్తి ఊచ చేయగలిగిన వాడు వెంటనే ఈ చేయి ఇలా జాపాడండి, ఇట్లా జాపాడు. ఎప్పుడైతే ఆయన బాగుపడ్డాడో పక్కన వాళ్ళు ఉంటారు కదా సంఘంలో, అందరు మేలు కోరాలని మేలు కోరుకునే వాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు సంఘంలో. కొంతమంది ఒకరు బాగుపడితే ఇంకొకరు ఓర్చుకోలేని వాళ్ళు కూడా సంఘములో ఉంటారు. ఆ దినంలో కూడా కొంతమంది శాస్త్రులు, పరిచయులు, సర్దుకలేనబడిన వారు కూడా ఉన్నారు. వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని చదువుతారు కానీ పాటించరు. ఆజ్ఞలు వింటారు కానీ ఆచారాలు పాటిస్తారు, ఆజ్ఞలు పాటించరు. అంటే వారానికి ఎన్ని రోజులు ఉన్నాయి మనకు? 7 రోజులు. 7 రోజుల్లో 6 దినాలు ఏం చేసుకోవాలంట? పని చేసుకో. 7 రోజున ఏం చేయాలంట? విశ్రాంతి దినము దేవాలయానికి రావాలి, మందిరానికి రావాలి, సహవాసం చేయాలి. ఆ రోజంతా దేవుని మందిరంలోనే ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ విశ్రాంతి దినమున ఎవరిని బాగు చేయకూడదు,
ఎవరు బాగుపడకూడదు, ఎవరు ఏం పని చేయకూడదు అని ఒక ఆచారం వాళ్ళకి. ఈ ఊచ చేయగలిగిన వాడు వచ్చాడు. ఈ ఊచ చేయగలిగిన వాడు వచ్చి ఎప్పుడైతే వచ్చాడో యేసు ప్రభుని ఏం చేయాలా అని ఎదురు చూస్తున్నాడు, ఎవరిని ఎట్లా బాగు చేస్తాడో అని చూశాడు ఎదురుగా. అప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎరిగి ఏమన్నాడు తెలుసా, నువ్వు లేచి నిలబడని చెప్పే వ్యక్తిని, నిలబడిన వ్యక్తిని చూసిన వెంటనే నువ్వు చేయి జాపమన్నాడు. వెంటనే చేయి జాపాడు. చేయి జాపినప్పుడు ఏమంటారు తెలుసా, మేలు. ఇప్పుడు చదవండి అన్నమాట, లూకా సువార్త 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదవండి. విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించినప్పుడు అక్కడ ఊచ కుడి చేయగలివాడు ఒకడుండెను. ఏ చేయలేదు అని ఆయనకి ఊచ కుడి అంటే ఈ చేయలేదు, కుడి చేయలేదు. ఆయన వచ్చాడు. అప్పుడు వచ్చిన వెంటనే ఏం చేశాడు, శాస్త్రులు పరిచయులను ఆయన మీద నేరం మోపవలెనని విశ్రాంతి దినం స్వస్థపరిచినేమని ఆయన కనిపెడుచుండ్రి. అయితే ఆయన వారు ఆలోచన ఎరిగి ఊచ చేయగల వానితో నీవు లేచి మధ్య నిలవమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమును మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నాను వానితో చెప్పి వారందరి చుట్టూ కలియజూచి నీ చెయ్యి వాని చాపమని వానితో చెప్పిన. వాడు అలాగ చేయగానే వాని చెయ్యి బాగుపడెను. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే సంఘంతో సావాసం చేయడానికి వచ్చాడో ఆ ఊచ చేయగలిగిన వానికి ఏం కలిగింది? ఏం కలిగింది? సంఘంలో మేలు కలిగిందా లేదా? మరి ఈరోజు మన జీవితంలో ఒకవేళ అనారోగ్యంతో నువ్వు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులతో నువ్వు రావచ్చు సంఘానికి. నువ్వు ఏ బాధలతో ఏ మేలులు కోరాలని సంఘానికి వచ్చావో, వచ్చిన నిన్ను ఒట్టి చేతులతో మాత్రం దేవుడు పంపించాడు. మరి ఏం చేసి పంపిస్తాడు? నీవు రోగం బాగాలని కోరుకుంటున్నావో రోగం నుంచి విడుదల కలగజేసి పంపిస్తాడు. నీకు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావో దాని నుంచి విడుదల కలగజేస్తాడు. నీవు ఎటువంటి సమస్యతో ఉన్నావో వాటి నుంచి దేవుడు విడిపించి నిన్ను అనేక రకరకాల నీ జీవితంలో మేలులు జరిగించునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఇక మాట బాగా చదవండి. ఎవడును తన కొరికే కాదు. ఏం చేయాలంటే ఇప్పుడు మనం సంఘంలో కూడా ఎదుటివాని మేలు కూడా చూసుకోవాలంటే మనం ఒకటే పడితే చాలు కాదు. సంఘానికి ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారా, లేదా రోగంతో బాధపడుతున్నారా, లేదా సమస్యలతో ఉన్నారా, దుఃఖంతో ఉన్నారా, లేదా వారు ఏమైనా కృంగిన జీవితాల్లో ఉన్నారా, వారి మేలు కూడా మనం ఏం చేయాలా? కోరుకోవాలంట. అందుకని ఎదుటి వారి మేలు కూడా కోరుకునేటట్లుగా మనం ఉండాలి. ఈరోజు కొంతమంది కోరుకోరు. ఎంతసేపున మనం బాగుంటే చాలు, మా పిల్లలు బాగుంటే చాలు, మా కుటుంబం బాగుంటే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. మనం బాగుండడము కాదు, అందరూ బాగుండాలి. అందులో చెప్పండి, ఈ డైలాగ్ చెప్పండి, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. అంతే కదా? కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘంతో మనం సావాసం చేస్తే మనకేం కలుగుతుంది? ముందు మేలు కలుగుతుంది. రెండో మాట, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. ఈ ప్రదేశములో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలనని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనింపబడుదునని నిరీక్షించుచున్నాను. ఒకసారి 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఈ పౌలు గారు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, కొరింథీ సంఘానికి చెప్తున్నటువంటి మాటలు. ఏమని? ఈ పౌలు గారికి అనేక రకరకాల సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకి అనేక రకాల పత్రికలు రాశాడు ఆ దినాల్లో. ఈ కొరింథీ సంఘానికి కూడా ఏం చెప్పాడు తెలుసా? ఈ కొరింథీ సంఘమా, నేను మీతో కొంత మట్టుకు కొన్ని రోజులు మీతో సహవాసం చేసినప్పుడు మీ సహవాసం, మీ సంఘం ద్వారా నాకేం కలిగిందో తెలుసా? సంతృప్తి కలిగింది అంటాడు. ఏం కలిగిందంట? చెప్పండి, ఏం కలిగిందంట ఆయనకి? సంతృప్తి. ఏం తృప్తి అంటే? సంతృప్తి అంటే చెప్పండి. సంతృప్తి అంటే సంతృప్తి వేరే, అసంతృప్తి వేరే. సంతృప్తి అంటే కడుపు నిండా భోంచేస్తే ఎట్లుంటుంది అప్పుడు మనిషికి? హాయిగా ఉంటుందా లేదా? సంతృప్తిగా ఉంటుంది.
అదే బిర్యానీ కాలే 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 బిర్యానీ బాగా వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు తింటుంటే నువ్వు కళ్ళారు చూసుకుంటుంటే తిన్నోళ్ళకి సంతృప్తి ఉంటుందా? ఆ, పెడతారా 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 అని ఎదురు చూసుకుంటే వాళ్ళకి సంతృప్తి ఉంటుందా? తిన్నోళ్ళకే కదా సంతృప్తి. ఈరోజు ఎదురు చూసుకుంటూ ఉండి కండ్లు కాసుకొని ఎదురు చూసుకుంటే ఇంకా పెడతారు, ఇప్పుడు పెడతారు, ఇప్పుడు పెడతారని ఆకలితో అలమటిస్తారు. వీళ్ళకి సంతృప్తి ఉండదు. ఈరోజు సంఘానికి వస్తున్నాం కానీ కొంతమందికి ఏమి లేదు, సంతృప్తి లేదు. ఈ పౌలు అంటాడు, ఏమంటాడు? సంగమా, కొరింథీ సంఘస్థులారా, నేను కొంత మట్టుకు కొన్ని దినములు కొన్ని నెలలు మీతో సహవాసం చేశాను. మీతో సహవాసం చేయడం వలన నాకేం కలిగిందో తెలుసా? సంతృప్తి కలిగి ఉన్నాను నేను. ఈరోజు సంఘములో మనకు ఏముండాలంటే సంతృప్తిగా ఉండాల. కొంతమంది అసంతృప్తిగా వెళ్తుంటారు. సంఘానికి ఎట్లా వస్తారంటే అసంతృప్తిగానే వస్తుంటారు, తిరిగి అసంతృప్తిగానే వెళుతుంటారు. ఏం లాభం? నిరాశలో వెళుతుంటారు, నిస్పృహలో వెళుతుంటారు. సంతోషం ఉండదు, సంతృప్తి ఉండదు. మనము సంఘంతో ఎప్పుడైతే సహవాసం చేసి సంఘం ద్వారా మనకి ఏం కలుగుతుందంటే ఎప్పుడు సంతృప్తి కలుగుతుందంట. కొంతమంది ఎట్లుంటారంటే వస్తారండి, ఏదో అట్లా ఏదో ఏదో ఒక ధ్యాసలో ఉండు, ఏదో అట్లా ఆలోచన చేసుకొని మళ్ళా వెళ్ళిపోతారు. సంతోషంగా వెళ్ళరు. ఇంట్లో నుంచి ఎట్లా ఏడుచుకుంటూ వస్తారో సంఘం నుంచి ఏడుచుకుంటూ తిరిగి అట్లా వెళ్ళకూడదు. మనం ఇంట్లో కష్టాలు, బాధలు, అవమానాలు, నిందలతో ఏ సమస్యలు మనకున్నా ఆ సమస్యలకు తొలగిపోయే పరిష్కారం ఏమిటో తెలుసా? ఎక్కడ లేదు ఆ పరిష్కారం. తొలగిపోయేది ఎక్కడ కాదు, ఎక్కడుంది? సంఘముతో నువ్వు సహవాసం చేస్తే ఆ నీ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు నీ సమస్యలకు ఎందుకు పరిష్కారం దొరకట్లేదు? ఎందుకు నువ్వు ఎక్కడేసిన గొంగ అక్కడే ఉంటున్నట్టుగా ఉంటున్నావు అంటే కొంతమందికి సంఘంతో సహవాసం చేస్తే కదా సంతృప్తి దొరికేది. నేనైతే ఏదైనా చిన్న బాధ కలిగినా, చిన్న సమస్య వచ్చినా నేను వారితో వీరితో సహవాసం చేయను. వారికి వీరికి నా సమస్య గురించి చెప్పను. ఎక్కడికి వస్తాను? నేరుగా సంఘానికి వస్తా, దేవాలయానికి వస్తా, వచ్చి కాసేపు మోకరించి ప్రార్థన చేసుకుంటాను, దేవునికి మొరపెడతాను. వెంటనే దేవుడు ఒకరోజో 2 రోజుల్లోనో లేదా అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే సంతృప్తి, ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. దాన్ని వెతుక్కోవడానికి సంఘానికి వస్తుంటాను. మరి కొంతమంది ఎందుకు వస్తున్నారు సంఘానికి? ఎందుకు వస్తున్నారు సంఘానికి అంటే ఏం మాకు తెలీదు అంటున్నారు. ఎందుకు వచ్చాము నువ్వు అంటే ఏమంటారు? వాళ్ళు వచ్చారో వీళ్ళు వచ్చారో లేదు చూసిపోదామని వచ్చామనే వాళ్ళు ఉంటారు. కొంతమంది మనుషులను చూసి కొంతమందికి అప్పుడు సంతృప్తి కలుగుతుందంటే బాగా ఏమంటే డబ్బు, ఆస్తులు, అంతస్తులు ఉంటే, వెండి బంగారం ఉంటే అప్పుడు సంతృప్తిగా ఉంటారు. అదే కొద్ది కష్టాలు వచ్చాయనుకోండి సంతృప్తిగా. పౌలు అంటాడు, నేను మీతో సహవాసం కొన్ని నాళ్ళు చేసినందుకు మీ సహవాసం వలన నేను ఎంతో సంతృప్తిగా ఉన్నాను. ఆశలో ఉన్నారా? నిస్పృహలో ఉన్నారా? కొంతమందికి చూడండి, ఈ మాటలు అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ కొంతమందికి బాగా ప్రార్థన చేస్తే సంతృప్తి కలుగుతుంది, కొంతమందికి పాట పాడితే సంతృప్తిగా ఉంటుంది. ఇవన్నీ అవకాశాలు రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు, కానీ ఏదేమైనప్పటికీ కూడా సంఘానికి వస్తే చాలండి నాకేం కలుగుతుంది అనుకోవాలి? సంతృప్తి కలుగుతుంది అనుకోవాలి. ఇది అసలైన విశ్వాసం. ఒక ఆయన ఇంతకుముందు ప్రారంభంలో వచ్చేవాడు. ఒకసారి అన్నాడు, ఉంటూ ఆగిపోయాడు. నేను అన్నాను, ఏంటన్నా ఏం రావట్లేదు మీరు అంటే, మీ చర్చిలో ఇంకా సంఘ పెద్దలు లేరు, ఏమి లేరు ఇంకా అన్నాడు ఆయన. అంటే సంఘ పెద్ద అధికారం ఇస్తేనే నీకు సంతృప్తి ఉంటుందా? ఏమైనా నీకు అవకాశము కలిగితేనే సంతృప్తి ఉంటుందా? దీంట్లో తుచ్చమైన సంతృప్తి అది కాదు. దాని కొరకు వెతుక్కోకండి. అసలు సంతృప్తి ఎక్కడుంది తెలుసా? సంఘములో ఉంది. ఈ సంఘములో మనకు సంతృప్తి కలగాలంటే సంఘంతో వచ్చి దేవుని ఆరాధించి చూడండి. అందరూ పాడుతుంటే నువ్వు కూడా చప్పట్లు కొట్టు ప్రార్థన చేయి, పాటలు పాడు, గంతులు వేయి. నీ సమస్యలన్నీ కొద్దిసేపు మైండ్లను తీసివేసి పక్కన పెట్టి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించు. దేవుని ఆత్మతోను సత్యంతోను ఆరాధించే వారికి ఏం కలుగుతుంది తెలుసా? సంతృప్తి కలుగుతుంది. కొంతమంది సంతృప్తి లేదండి. 36వ కీర్తన 8వ వచనంలో ఏమని రాయబడిందో చదవండి ఆ మాట కూడా. ఈ మందిరము యొక్క సమృద్ధి వలన
వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నేను వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపూట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగగా నిలుపుము. హల్లెలూయా. గర్విష్ఠుల పాదములు నా మీదికి రానియకము, భక్తిహీనుల చేతిని నన్ను పారదోలినియకము. అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారి పడద్రోబడి ఉన్నారు. చూడండి, ఈ మాట ఈ భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? నీ మందిరములో ఏముంది? సమృద్ధి ఉందయ్యా. నీ మందిరములో ఏముంది తెలుసా? సంతృప్తి ఉందయ్యా. నీ మందిరములో సమృద్ధి ఉంది, నీ మందిరములో సంతృప్తి ఉందయ్యా. అందుకే నీ మందిరానికి వస్తున్నాను, అందరికే నీ సంఘంలో వచ్చి చేర్చబడుతున్నాను. గర్విష్ఠులు ఉన్నారు లోకములో, పాపం చేస్తున్న వారు లోకములో, తుంటరులు ఉన్నారు, ఏమండి కోపచిత్తులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు. వారితో నాకు సావాసం వద్దయ్యా. వారితో సావాసం చేస్తే నాకు సంతృప్తి దొరకదు. వారు నాలుగు మాటలు అంటే నాకు సంతృప్తి కలగదు, నా హృదయానికి ఆనందం రాదు. వద్దయ్యా, వారితో నాకు సావాసం వద్దు. ఎవరితో సావాసం కావాలి? ఇదిగో నీ మందిరానికి నేను వస్తాను, నీ సంఘములో నేను సావాసం చేస్తాను. నీ సావాసం చేస్తే నువ్వు నాకేమిస్తావు తెలుసా? సమృద్ధి, సంతృప్తి ఇవి ఇస్తావయ్యా. ఇవి దొరుకుతాయి. నిజమండి, మీరు ఎంత అనుభవిస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే వారం ఒక ఎంతో సంతృప్తిగా ఉంటాను, నాకు తెలుసు. సంఘం నుంచి బయటికి వెళ్ళిన మరి సంతృప్తి ఉండదు. సంఘానికి ఎప్పుడైతే వస్తామో, ప్రార్థనలు ఎప్పుడైతే పాల్గొంటామో, ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తామో, ఎప్పుడైతే దేవుని సేవిస్తామో, దేవుని ఎప్పుడైతే గణపరుస్తామో, దాంట్లో వచ్చేటంత సంతృప్తి నీ వెండి బంగారం కొని తెచ్చి పెట్టుకున్న దాంట్లో దొరకదు. దస్తులు నువ్వు సంపాదించుకున్న దాంట్లో సంతృప్తి ఉండదు. ఎందుకుంటే తెలుసా? ఎవరు వస్తారు, ఎవరు దొంగతనం చేస్తారు. అందుకని వాక్యం అంటుంది, నీ ధనం ఎక్కడుండునో నీ మనస్సంతా, నీ హృదయం అంతా ఎక్కడుంటుంది? అక్కడే ఉంటుంది. అది ఎక్కడుంది? ఒకవేళ అది బాగా ఉంది అనుకోండి, బీరువలో ఉంది అని కొద్దిసేపు సంతృప్తి పడతావు. అదే రోజు డబ్బు తరిగి ఖర్చులు అయిపోయానుకోండి, ఏం కలుగుతుంది నీకు? అప్పుడు అసంతృప్తి. ఒక 5 లక్షలు తెచ్చి ఎవరైనా బీరువాలో పెట్టుకునండి, ఎన్ని దినాలు ఉంటుంది? తెచ్చుకున్నప్పుడు ఉన్నంత ఆనందము రోజు దాన్ని ఖర్చు చేసి చూడండి, ఉంటుందా సంతృప్తి? ఇంక డబ్బు తరిగే కొద్దీ నీకేం కలుగుతుంటుంది? అసంతృప్తి. కొంతమంది బాగా కంటికి నచ్చుకున్న బట్టలు కట్టుకున్నంతసేపు ఏముంటుంది? సంతృప్తిగా ఉంటారు, అబ్బో సంతోషంగా ఆనందంగా ఉంటారు. అదే కొద్దిగా అదే బట్ట మాసిపోయానుకోండి, ఏముంటుంది? అసంతృప్తి. బట్టలు లేదు సంతృప్తి, డబ్బులు లేదు సంతృప్తి, కట్టుకున్న ఏమండి ఇల్లు వాకిళ్ళు లేదు సంతృప్తి. ఇవన్నీ కూడా అల్పకాల సంతృప్తిలే. కానీ నిజమైన సంతృప్తి ఎక్కడుందయ్యా అంటే, ఎక్కడుంది? సంఘములో ఉంది. ఈ సంఘముతో సహవాసం చేయండి. ఈ సంఘములో మనందరికీ ఏం కలుగుతుంది? సంతృప్తి కలుగునుగాక. అక్కడే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:11 చదవండి. కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, ఈ మాట బాగుందండి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములో అన్ని కార్యములలో కడుపు నిండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేములో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలుగును. హల్లెలూయా. ఈ మాట అనింది ఎవరు? చెప్పండి, ఎవరు ఈ మాట అనింది? ఈ మాట అనింది ఎవరో? పౌలు గారు. ఎవరు? పౌలు. ఈ పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉన్న ఈ పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? అయినా పౌలుగా మారిన తర్వాత ఏమంటున్నాడంటే, నాకు లేని స్థితి తెలుసు, సంపన్న స్థితి తెలుసు. నేను ఏ స్థితిలో ఎట్లా బతకాలో నేను నేర్చుకున్నాను. అది దీన స్థితిలోనే ఎట్లా బ్రతకాలో నేర్చుకున్నాను, సంపన్న స్థితిలో ఎట్లా బతకాలో. అంటే ఇక్కడ డబ్బు ఉంటే ఎట్లా బ్రతకాలో, ఎట్లా సంతృప్తి బతకాలో నేర్చుకున్నాను. డబ్బు లేకున్నా ఎట్లా బ్రతకాలో నేను. అదేనండి ఈరోజు కొంతమందికి ఎట్లుందంటే, బాగా చేతి నిండా జోబు నిండా డబ్బు ఉంటే సంతోషం ఆనందం ఉంటుంది. అదే జోబులో డబ్బు లేదనుకోండి, ఎట్లుంటారు మనుషులు? అసంతృప్తి,
కొంతమంది ఉన్నప్పుడు ఒక రకం ఉంటారు, లేనప్పుడు ఇంకో రకం ఉంటారు. ఇది కాదు, దీంట్లో సంతృప్తి దొరకదు. మరి దేంట్లోనంటే మనం క్రైస్తవులుగా మనకు ఒకటి ఉండాలి. ఏమిటంటే ఈరోజు ఉన్న డబ్బు రేపు లేకపోవచ్చు, రేపు లేని డబ్బు ఈరోజు ఉండకపోవచ్చు. అయితే నీకు ఏ స్థితిలో ఉన్నా మనం సంతృప్తిగా ఉండేది బ్రతికి నేర్చుకోదుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. మొన్న ఎప్పుడు కర్నూలుకి వెళ్ళాను. వినండి వినండి, ఈ మాట వినండి. కర్నూలుకి వెళ్తే ఒక ఆయన అది కాళ్ళు లేవు, చేతులు లేవు, ఒక్కడే మైకు పెట్టుకొని పాటలు పెట్టుకొని అది నడిపించునావా అని పాట పెట్టుకొని, ఏమండి ఆ పాట పెట్టుకొని స్తోత్రం చెల్లింది, ఈ పాటలు పెట్టుకొని ఒక్కడే ఇట్లే ఆ మొండి చేతులతో ఇట్లా కొడుతున్నాడు చప్పట్లు. కాళ్ళు లేవు, అట్లే కూర్చొని కొడుతుంటే నేను బండి మీద వెళ్ళాను. మన పాట పాడడానికి వెళ్ళినప్పుడు వెళితే ఆయన చూశాను. చూస్తే ఎవరు లేని చోట ఒక్కడే కూర్చొని దేవుని ఆరాధిస్తున్నాడు రోడ్డుకే. నేను చూసి శాఖ, ఈయన క్రైస్తవుడు కదా, దేవుని పాటలు పాడు జాలి కలిగింది. వెంటనే వెళ్ళి బండి ఆపి ఆయన్ని పలకరించాను. వందనాలు అన్నాను. వందనాలు సార్ అన్నాడు. నేను ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ, రేపు అక్కడ, ఇంకొక చోట ఇంకొకడు. నేను ఒక దగ్గర ఉండనన్నా, నేను మన రాష్ట్రం అంతా తిరుగుతాను, తెలంగాణ, ఈ ఆంధ్ర అంతా తిరుగుతాను. ఏం చేస్తావు, ఏమైనా అడుక్కుంటావా అంటే లేదు అడుక్కొని అంటాడు. మరి ఎట్లా, మరి ఇది పాటలు పెట్టుకున్నావు ఏంటంటే, అన్న నేను పాట పాడుతుంది ఆరాధన చేస్తుంది అడుక్కోవడానికి కాదు అన్నాడు. మరి ఎందుకొరకు ఈ బాధ నీకు? మరి నీకు రోజు 3 పూట్ల అన్నం ఎవరు పెడతారు? బస్సుకి పోతావు అని అంటే ఆయన అన్నాడు, అన్నా నాకు బస్సులు ఏమి ఎక్కనన్నా, నా దగ్గర ఇది ఉంది వాహనం. ఏది? ఆ కుంటోలు గుడ్డోళ్ళకి ఇస్తారు చూడు, ఈ చక్రం తిప్పేది బండి. ఆ బండి మాత్రమే ఉందన్న. ఈ బండి మీదే తెలుగు రాష్ట్రం అంతా తిరుగుతా, తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతా. ఎక్కడ నేను ఆరాధించాలనుకుంటే అక్కడ మైకు పెట్టుకుంటాను, నేను ఆరాధిస్తాను అన్నాడు. నాకు అనిపించింది, నాకు పూ అని నన్ను నేను పంపించుకున్నాను. ఒక చేతులు లేనోడు, ఒక కాళ్ళు లేనోడు, ఒక సరైన అది ఇల్లు లేనోడు, సరైన కట్టుకోవడానికి బట్టలు లేనోడు ఇంత దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ. మరి మనకి కాళ్ళుండి, చేతులుండి, అన్నీ ఉండి, అందరూ ఉండి కూడా ఈ స్థితిలో ఉన్నామే అనిపించింది. ఆయన చూస్తే నాకు చాలా షాక్ అయిపోయానండి. ఆయన అన్నాడు ఒక మాట, అన్నా నా భార్యను చేసుకున్న, నా భార్య చచ్చిపోయింది యాక్సిడెంట్లో. మరి ఈ కాళ్ళు చేతులు ఎట్లా పోయాయి నీకు అంటే, 2 కాళ్ళు చేతులు మేము ఆటోలో ఆటోలో వెళుతుంటే యాక్సిడెంట్ అయింది, నా భార్య చచ్చిపోయింది, నాకు 2 కాళ్ళు ఇరిగిపోయి, 2 చేతులు ఇరిగిపోయి, ఒక్క కూతురు 3 నెలల పాప కూడా యాక్సిడెంట్లో చచ్చిపోయిందన్న. మరి ఆ రోజు నీకు ఈ దేవుని మీద కోపం రాలేదా? మరి అప్పుడు దేవుని నమ్ముకున్నావు అంటే, అప్పటికి నమ్ముకున్నానన్న. మరి నీకేమైనా ఇల్లు, వాకిన్లు, ఆస్తులు ఉన్నాయంటే, నాకు ఇప్పటికి ₹1,00,00,000 ఆస్తుందని అన్నాడు. ఎంతంట? మరి ఏం చేసావు అది? అన్నా 5 మందిరాలకు సాయం చేశాను. ఎన్ని మందిరాలకి? 5 మందిరాలకు సాయం చేశానన్న. అదంతా అమ్మి ఒకే ఇల్లు ఉంది, ఆ ఇల్లు కూడా ఏముంటుందన్న అంటే, ఒక ఇల్లు బాడికి ఇచ్చాను. ఆ బాడికి ఇచ్చాను ఒక ఇంట్లో కొట్టం ఉంది, ఆ కొట్టంలో ఉంటాను నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. మరి ఎందుకమ్మా నీకు ఎవరు పోషించరు? ఇవన్నీ కూడా అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అన్నారంట, రే ఇవన్నీ ఎందుకు అమ్ముతారంట, అమ్మా నేను ఈరోజు ఉంటాను, రేపు చచ్చుతా, కానీ నేను లేకపోయినా కూడా నా సంపాదించి నీ ₹1,00,00,000 వస్తే నేను ఏం చేసుకుందో? నా భార్యకి పెడదనా, నా పిల్లలకు పెడతాను, ఎవరు ఉండరు అనేది పెట్టాలి. నేను ఒక్కడే కదా. ఒకళ్ళు మీకు ఇచ్చాను అనుకోండి, మీరు ఇష్టానుసారంగా చేస్తారు. వద్దు, నా ఆస్తి అంతా దేవునికి ఖర్చు చేద్దామని ఏం చేశాడు తెలుసా? ఆస్తి అంతా ₹1,00,00,000 ఆస్తి అమ్ముకొని 2 లక్షలు తన దగ్గర పెట్టుకొని మిగిలినదంతా మందిరాలకు కట్టమని ఇచ్చాడంట. చూడండి ఎంత అద్భుతం కదా. ఆయన అన్నాడు, అన్నా ఒకప్పుడు ₹1,00,00,000 ఆస్తి నా భార్య పిల్లలు ఉన్నప్పుడు నేను దేవుని స్తుతించాను. ఇప్పుడు 2 కాళ్ళు చేతులు ఇరిగిపోయి భార్య పిల్లలు చచ్చిపోయినా కూడా నేను దేవుణ్ణి, ఇదండి సంతృప్తి. అన్న నాకు డబ్బులో ₹1,00,00,000 ఆస్తున్నప్పుడు నాకు సంతృప్తి లేదన్నా, ఇప్పుడు నాకు ఇదంతా అమ్ముకున్నప్పుడే నాకు సంతృప్తి ఉంది. ఎందుకంటే నా ద్వారా నేను ఇచ్చిన సహాయము 10 మందికి సువార్త, కొన్ని మందిరాలు కట్టబడుతున్నాయన్న, నాకు అది చాలు, అది సంతృప్తి. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్తుతిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఆయనకున్న విలువ మనకి లేదు ఈరోజు. పౌలు అంటాడు, నేను దీనస్థితి నాకు తెలుసు, సంపన్న స్థితి నాకు తెలుసు. ఏ స్థితిలో ఉండేది ఆ స్థితిలో నేర్చుకున్నాను,
ఏ స్థితిలో ఉన్నా నేను సంతృప్తి కలిగి ఉందునుగాక. ఈరోజు మనకెందుకు లేదు తెలుసా సంతృప్తి? మన ఆశ అంతా ఇదిగో కాళ్ళు చేతులు లేని ఆలోచనలు ఉంటే ఎవరోజు బాగుపడేము. అది లేదు. ఈరోజు ఎంతసేపు ఉన్నా ఏం చేద్దాం, ఏం కట్టుకు, ఏం ఇది కాదు. దీంట్లో సంతృప్తి లేదు. సంఘంతో సహవాసం చేయండి, ఏం కలుగుతుంది? రెండవదిగా సంతృప్తి కలుగుతుంది. మూడో మాట చూసుకొని ముగించుకుందామా? మూడో మాట ఏమిటంటే 122వ కీర్తన 8వ వచనం, నా సహోదరుని నిమిత్తమును నా సహవాసముల నిమిత్తము ఏమంట మీకు క్షేమము. 122:8 కదా. మరొకసారి చదవండి. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాకని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మూడవదిగా సంఘంతో సహవాసం చేస్తే ఏం కలుగుతుందంటే మనందరికీ క్షేమం కలుగుతుందండి. ఏం కలుగుతుంది చెప్పండి? మాట అందరూ చెప్పండి. ఏం కలుగుతుంది? రెండు చేతులు ఎత్తి గట్టిగా అందరూ హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏం కలుగుతుంది మనందరికీ? ఎవరితో సహవాసం చేస్తే? సంఘముతో. ఈ సంఘం ఏం చేస్తుందంటే నిన్ను క్షేమంగా కాపాడుతుంది. సంఘం నిన్ను ఆకలి దప్పులు కొనియదు. సంఘం నిన్ను దీనస్థితిలోకి తీసుకుని వెళ్ళదు. సంఘంతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు అడుక్కునేది నీ స్థితి పెట్టదు. సంఘంతో సహవాసం చేస్తే నీకు దుష్టుడు నీ దగ్గరికి రానియాడు. ఈరోజు కొంతమందికి క్షేమం లేదు. ఇప్పుడున్నవాళ్ళు బయటికి వెళుతున్నాం, తిరిగి ఇంటికి వస్తాం మనకి తెలియదండి. సంఘంలో క్షేమం ఉంటుంది. మనకు మన కుటుంబాలకి కాపుదల ఉంటుంది. క్షేమం అంటే అర్థం ఏమిటో తెలుసా? కాపుదల. క్షేమం అంటే అర్థం ఏమిటి? ఎవరి కాపుదల? దేవుని కాపుదల. యోబు కుటుంబానికి ఏమేశాడు ఆ దినాల్లో దేవుడు? కంచె. ఎందుకు తెలుసా? ఎందుకు యోబు కుటుంబానికి కంచె వేశాడు? కంచె అంటే కాపుదల. ఆ కుటుంబం క్షేమంగా ఉండాలంటే ఆ ఇంటి చుట్టూ ఏమేశాడు తెలుసా? దేవుడు కంచె వేశాడు. కంచె వేసినంత వరకు సాతానుగాడు చాలాసార్లు ప్రయత్నం చేశాడు. ఎవరింట్లోకి వెళ్ళాలని? యోబు ఇంట్లోకి వెళదాము, వాళ్ళని బాధలు పెడదాము, వాళ్ళకు రోగాలు వచ్చేటట్లు పుట్టిద్దాము, వారిని అన్ని రకాల ఇబ్బందులు పెడదామని పలుసార్లు ప్రయత్నించాడంట. కానీ ఆ ఇంట్లోకి మాత్రము ఎందుకు చెప్పండి? ఎందుకు వెళ్ళలేదు? కంచె ఉంది, కాపుదల ఉంది. యోబు కుటుంబానికి క్షేమం ఉంది. ఈరోజు మన కుటుంబాలకు క్షేమం ఉందా? మన కుటుంబాలకు కాపుదల ఉందా? కంచె వేసుకున్నారా? ఎందుకు యోబు కుటుంబానికి కంచె వేశాడు దేవుడు అంటే, యోబు అంట రోజు అరుణోదయమున లేచి ఏమేసేవాడు? దేవునికి ఏం చెల్లించేవాడు? దేవునికి కృతజ్ఞతలు చేయాలి. పిల్లల గురించి, భార్య గురించి, తన కుటుంబం గురించి రోజు అరుణోదయమున లేచి బలులు అర్పించేవాడు, దేవుని స్తుతించేవాడు, దేవుని కీర్తించేవాడు, దేవుని యందు ఆనందించేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యోబు. అందుకే ఆ ఇంటి చుట్టూ ఏమేశాడు దేవుడు? అమ్మా అయ్యలారా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈరోజు నీ కుటుంబంలో రోజు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? రోజు ఎందుకు నీ కుటుంబంలో అసమాధానాలు కలుగుతున్నాయి? ఎందుకు నీ పిల్లలు మాటినట్లేదు? నీ భర్త ఎందుకు నీ దారిలో లేడు? ఇవన్నీ కూడా కొన్ని కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి కదా. ఎందుకు మీ సమస్యలు ఇలాంటివి ఉన్నాయంటే మీరు అరుణోదయములు లేచి దేవుని స్తుతించే అలవాటు మీకు కొన్ని కుటుంబంలో చూడండి. అసలు ప్రార్థనలే లేవు, స్తుతించే అనుభవాలే లేవు. ఏమన్నా ప్రార్థన చేసుకున్నావా అంటే మర్చిపోయాం సార్, పనికి పోయి అలసిపోయి వచ్చి పండుకున్నారంట. అలసిపోయి వచ్చి పండుకున్నారంట. ఒక ఆయన్ని అడిగాను, ఏనా రేపు 31వ తేదీ రాత్రి ప్రార్థన పెడితే బాగుంటుంది కదా అంటే ఆయన ఏమంటాడు? ఈ సెలవుకి పెడతావా? ఏమంటారా? ఈ సెలవుకి పెడతావా? సెలవు ఏముంటుందా అంటే సెలవుకి ఏమిటి? సెలవు వచ్చేదని చెప్పి పని చేసేది మానేస్తావా? సెలవు వచ్చేదని చెప్పి ఏడని ఇప్పుడు అదే సెలవుకి రాను నీకు 2 లక్షల రూపాయలు లాటరీ తగలేదంటే ఎంత అర్ధరాత్రి అయినా సెలవు పెట్టిన పోతావు లేదు బండి వేసుకొని. మరి ఇది ఎట్లా ఇది ఎందుకు అనుకోకూడదు? కొంతమంది చలి చూస్తారు, ఎండ చూస్తారంటే ఎక్కడ? దేవుని దగ్గరే. మరి సంఘానికి వచ్చే విషయంలోనే. మరి ఈ యోబు అరుణోదయముని లేచి ప్రభుడు స్తుతించేవాడంట.
ప్రభువును ఆరాధించేవాడంట. పిల్లల కొరకు పిల్లలు ఎక్కడ తప్పు చేస్తారో, పిల్లలు ఎక్కడ పాపం చేస్తారో, పిల్లలు ఎక్కడ దారి తప్పు బతుకుతారని దేవుని భయం కలిగిన వాడు గనుక రోజు దేవుని స్తుతించేవాడు. అందుకే ఆ ఇంటి చుట్టూ ఏమేశాడు దేవుడు? కంచె. అందుకే సాతాను ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళలేదు? చాలాసార్లు వెళ్ళాలి అన్నాడు, చూశాడు, కంచె చూశాడు, పరిగెత్తుకొని వచ్చాడు. ఈ కంచె నీకు నాకు కనబడకపోవచ్చు, కానీ మనములు బలహీనపరచాలనే దయ్యాలు ఉన్నాయి కదా, మన దేవుడి నుంచి తొలగించాలనే సైతాన్ గాడు ఉన్నాడు కదా, వానికి మాత్రమే దేవుడు కనపడిస్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలో ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి కనపడలేదు. వీళ్ళు ముగ్గురులో నలుగురు సంచరించాడు దేవుడు. ఈ ముగ్గురు అనుకున్నారా? దేవుని చూశారా? ఎవరికి చూశారు? ఏ వ్యక్తి అయితే, ఏ రాజు అయితే అగ్నిగుండంలో పడవేమని చెప్పాడో ఆ రాజుకు మాత్రమే కనపడ్డాడు నాలుగోవాడు. ఈ ముగ్గురు కనపడలేదు, వీళ్ళు మాత్రమే స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, గణపరిస్తున్నారు. ఈరోజు నువ్వు నేను కూడా అంతే. మనం చేసే ప్రార్థన ఏమి లేదులే అనుకోవద్దు. మనం చేసే ప్రార్థన వెనకాల ఎవరున్నాడు తెలుసా? ఎవరో ఒక వ్యక్తి. కుటుంబాలకు క్షేమం ఉండాలండి. ఈరోజు క్షేమం లేదు కొంతమందికి. ఎంతసేపు ఉన్న బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అంటుంటారు. యోబు గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో తర్వాత మీరు చదువుకోండి. వారి క్షేమం వారి చేతుల్లో లేదు అంటాడు. మన క్షేమం మన చేతుల్లో లేదు, కానీ ఎవరి చేతిలో ఉంది? మన క్షేమం అంతా దేవుని చేతిలో ఉంది. మన క్షేమం అంతా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మనం బయటికి వెళ్ళి తిరిగి రావాలన్నా దేవుని చేతిలో ఉన్నాం. ఏమంటే ఎక్కడికైనా వెళ్ళేసి రావాలన్నా దేవుని చేతిలో ఉన్నాం. దేవుని చేతిలో కాపుదల ఉన్నాము గనుకనే ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం. ఈరోజు మన మధ్యలో ఎంతోమంది లేరు, వారు క్షేమాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఈరోజు మనం సంఘంతో సహవాసం చేస్తున్నాం కనుక ఏం కలుగుతుందో మనకు? క్షేమం. హల్లెలూయా. అక్కడే 128వ కీర్తన 5వ వచనంలో ఏమని రాయబడింది? సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. యెరూషలేము అంటే సంఘం. అంటే సంఘంలో ఏముందో తెలుసా? క్షేమం ఉంది. ఏముంది చెప్పండి? క్షేమం ఉంది. ఈరోజు నీవు నేను మన కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండాలంటే ఎవరితో సావాసం చేయాలి చెప్పండి? ఎవరితో సావాసం చేయాలి? సంఘంతో సావాసం చేయదుముగాక. ఆమె చెప్పండి గట్టిగా. ఈరోజు సంఘానికి దూరంగా ఉండకూడదు, సంఘంతో సావాసం చేయండి. మనకి ఏం కలుగుతుందండి? 3. ఎన్ని మాటలు చెప్పాను? 3. ఎవరితో సావాసం చేయాలి? మూర్ఖులతోనా? దుర్జనులతోనా? కోప చిత్తలతోనా? భక్తిహీనులతోనా? మాంసం హెచ్చుగా తినవారితోనా? లోకంతో పాపములు జీవిస్తున్న వారితోనా సావాసం చేయాల్సింది? వీరితో కాదు సావాసం చేయాల్సింది. ఎక్కడ మనం ఎవరితో సావాసం చేయాలి? సంఘంతో సావాసం చేయాలి. సంఘంతో సావాసం చేస్తే ఏం దీవెనలు కలుగుతాయి? 1, మేలు కలుగుతుంది. 2వది సంతృప్తి కలుగుతుంది. 3వది క్షేమం కలుగుతుంది. ఈ 3 రకాల దీవెనలు మనమందరము పొందుకొందుముగాక.